మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కోవిడ్ తర్వాత ప్రతి వాళ్ళకి కూడా ఈ ఇమ్యూనిటీ మీద బాగా అవగాహన అనేది పెరిగింది. అయితే అదే సమయంలో ఇమ్యూనిటీ అంటే పూర్తిగా చాలామందికి అర్థం కాలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఆయుర్వేద కోణంలో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ముఖ్యం. మన శరీరాన్ని ఒక కోటలాగా ఊహించుకుంటే ఆ కోట రక్షణకి ప్రకృతే పరిష్కారాన్ని చూపిస్తుంది. ఈ రహస్యం తెలుసుకున్నారనుకోండి, మీకు ఇమ్యూనిటీ అనేది వచ్చేస్తుంది. మనిషి పుట్టిన క్షణం నుంచి కూడా మరణం వరకు మనిషి ఆరోగ్యాన్ని, ఆయుష్ని శాసించేది ఏంటి? ఆహారం, నిద్ర, అలవాట్లు, ఆలోచనలు, మానసిక సంఘర్షణలు అన్నీ కూడా మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయా? నిశీధి రాత్రిలో ఒంటరిగా కూర్చొని ఆ మనసు లోతుల్లోకి తొంగి చూశారనుకోండి, ఇలాంటి ప్రశ్నలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కానీ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మన లోపలే ఉంది. మన శరీరం ఒక కోట. బయట నుంచి వచ్చేటువంటి రోగాలు అనేటటువంటి ఆ శత్రువుల నుంచి ఈ కోటను కాపాడేదేమిటి? మన రోగనిరోధక వ్యవస్థ. ఈ వ్యవస్థ గురించి తెలుసుకుంటే జీవితం మీద మనకి మరింత అవగాహన అనేది వస్తుంది. మేనేజ్మెంట్, మన శరీర నిర్మాణం, దాంట్లో పనిచేసేటువంటి సూత్రాలు అంటే దోషాలు, వాటి సమతుల్యత గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. మనకి పుట్టుకతో వచ్చేటటువంటి స్వభావం కానీ ప్రకృతిని బట్టి మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అనేది ఈ స్వభావాన్ని బట్టి తెలుసుకోవచ్చు. దీన్ని ప్రకృతి అంటాం. బయట వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు, మన ఆహారంలో మార్పులు వచ్చినప్పుడు, మానసిక సంఘర్షణలు వచ్చినప్పుడు మన శరీరం ఎలా స్పందిస్తుంది, మన రోగనిరోధక వ్యవస్థ వాటిని ఎలా ఎదుర్కొంటుంది అనేది మనం అర్థం చేసుకోబోతున్నాం. అంటే ఈ విషయాల్ని ఆయుర్వేదంలో ఈ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మనకి దొరికేటువంటి పరిష్కారాలని, వైజ్ఞానిక ఆధారాలని అన్నింటినీ కూడా వివరంగా తెలుసుకుందాం. అలాగే మన జీర్ణశక్తి ఉంటుంది కదా, అగ్ని, ఇది ఆరోగ్యానికి ఎంత ముఖ్యం, దాన్ని ఎలా కాపాడుకోవాలి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మనం రోజు చేయాల్సినటువంటి కొన్ని చిన్న చిన్న పనులు ఏమిటి, వీటిని కూడా మనం చూద్దాం. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ఈ సందర్భంగా రోగనిరోధక శక్తి గురించి ఆయుర్వేదం ఎలా చూస్తుంది, ఆధునిక శాస్త్రం ఏం చెప్తుంది, ఈ రెండింటి మధ్య కంపారిజన్ ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఆయుర్వేదంలో రోగనిరోధక శక్తిని వ్యాధి క్షమత్వం అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీని అర్థం ఏంటంటే ఒక జబ్బు రాకుండా నిరోధించేటువంటి సామర్థ్యం, లేదా రోగం వచ్చినా దాన్ని తట్టుకునేటువంటి శక్తి మన శరీరానికి ఉంటుంది అని. ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారంగా మన శరీరంలో తెల్ల రక్త కణాలు అంటే వైట్ బ్లడ్ సెల్స్, అలాగే యాంటీబాడీలు అంటే ప్రతిరక్షకాలు, కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్స్ ఇలాంటివి కలిసి పనిచేసి రోగనిరోధక వ్యవస్థని ఏర్పరుస్తూ ఉంటాయి. ఈ వ్యవస్థ వ్యాధిని కలిగించేటువంటి సూక్ష్మక్రిముల్ని అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటి వాటిని గుర్తించి వాటితో పోరాడి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ రెండు శాస్త్రాలు చెప్పేది ఏమిటంటే బలమైనటువంటి రోగనిరోధక వ్యవస్థ అనేది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అనేది. ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే మన శారీరక వ్యాధుల్ని సమర్థవంతంగా మనం ఎదుర్కోగలం. మన శరీరమే ఆ వ్యాధుల్ని ఎదుర్కోగలుగుతుంది. మన శరీర నిర్మాణంని ప్రకృతి అనొచ్చు. దాంట్లో ఉండేటటువంటి శక్తి స్వరూపాల్ని దోషాలు అనొచ్చు. వీటిని కాస్త క్రిటికల్గా మనం తెలుసుకుందాం. మన శరీరం 3 ప్రాథమిక శక్తులతోటి డిజైన్ అయి ఉంది. వాటిని ఆయుర్వేదంలో బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. వాతం, పిత్తం, అలాగే కఫ దోషాలు అని పిలుస్తారు. ఈ 3 శక్తి స్వరూపాలు మనం పుట్టినప్పటి నుంచి జీవితం కడదాకా చివరి వరకు కూడా మనలో ప్రతి జీవక్రియని నియంత్రిస్తూ ఉంటాయి. ఈ 3 గురించి మనం ఇంకా కాస్త డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. వీటిలో చెప్పుకోవాల్సింది వాత దోషం గురించి. తత్తర వృక్షోచలసేతలకరో అనిలహ అని, ఇది చలనం, కదలిక, ఈ నియమాలకు సంబంధించింది. మన శరీరంలో రక్తం ప్రసరించడం, అలాగే శ్వాస తీసుకోవటం, నరాలు అందించే సంకేతాలు అంటే నర్వ్ సిగ్నల్స్ని పంపడం, ఇలాంటివన్నీ కూడా ఈ వాత దోషం నియంత్రణలోనే ఉంటాయి. ఇక మీరు తరచుగా వినేది పిత్తదోషం గురించి. ఇది వేడి, శక్తి, జీవక్రియలకి సంబంధించింది. మనం తిన్న ఆహారం శక్తిగా మారటం, జీర్ణక్రియ సక్రమంగా జరగటం, శారీరక ఉష్ణోగ్రతను నియంత్రించడం లాంటి కీలక పనులన్నీ ఈ పిత్తదోషం చూసుకుంటూ ఉంటుంది. అందుకే శరీర పోషణ, శక్తి అంటే న్యూట్రిషను పిత్తదోషం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఇక మీరు తరచుగా వినేది కఫదోషం గురించి. ఇది మన శరీర నిర్మాణానికి సంబంధించింది. శరీరంలో దృఢత్వాన్ని, బలాన్ని, నిర్మాణాన్ని ఈ కఫ దోషం అనేది అందిస్తుంది. ఎముకలు, కండరాలు, కీళ్ళు ఇలాంటి వాటికి బలం చేకూర్చేది ఈ కఫ దోషమే.
ఈ 3 దోషాల కలయికతో ఏర్పడేదే మన శరీరంలో ఉండే ప్రత్యేకమైన స్వభావం. దీన్నే ప్రకృతి అంటాం. దీన్ని మన ప్రత్యేకమైన ఒక జన్యు సంకేతం అంటే జెనెటిక్ కోడ్ కింద మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రకృతి అనేది పుట్టుకతో వస్తుంది, కానీ బయట ప్రపంచం నుంచి నిరంతరం వచ్చేటువంటి మార్పులు, వాటి స్వభావం వల్ల మన శరీరంలో ఈ దోషాల తాలూకు సమతుల్యతలో మార్పులు వస్తూ ఉంటాయి. వీటిని ఆయుర్వేదంలో వికృతి అంటాం. అయితే మరి ఈ వికృతికి కారణాలు ఏమిటి? ఇది తెలిస్తే మీకు సమస్య మంచు విడిపోయినట్టు విడిపోతుంది. వాతావరణపు మార్పులు, ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు, ఋతువులు మారటం, మానసిక ఒత్తిళ్లు, కోపతాపాలు ఇలాంటివి ఈ వికృతికి కారణాలు. ఉదాహరణకు ఎక్కువగా గాలి ఉండేటటువంటి ఆహారాలు అంటే వాతం చేసే ఆహారాలు అంటాం. రాజ్మా ఉందనుకోండి, బ్లాక్ బీను, అలాగే శనగపిండి తిన్నారనుకోండి, చిక్ పీ ఫ్లోర్, ఇలాంటివి ఎక్కువగా తింటే అప్పుడు ఏం జరుగుతుంది? మీ శరీరంలో ఆటోమేటిక్గా పొట్టొబ్బరింపు వస్తుంది. అంటే శరీరంలో వాతదోషం పెరిగి గ్యాస్ సమస్యలు వస్తాయి. అలాగే వేసవిలో మీరు ఎక్కువ మామిడికాయ పచ్చడి తినండి, కారం పులుపు ఇలాంటివి తినండి, పచ్చిమిరపకాయలు తినండి, లేదా పుల్లగా ఉండేటటువంటి ఆ పండు తినండి. అప్పుడు ఏం జరుగుతుంది? పిత్తదోషం పెరుగుతుంది. అంటే ఛాతిలో మంట, ఇలాంటి సమస్యలు రావచ్చు. ఇక ఎక్కువగా మాంసాహారం, పన్నీర్, పెరుగు, వెన్న అంటే చీజ్ లాంటి ఆహారాలు తింటూ అసలు ఏ పని చేయకుండా కూర్చోండి, కఫదోషం పెరిగి బరువు పెరగటం లాంటి సమస్యలు వస్తాయి. అత్యంత క్లియర్కరమైన విషయం ఏంటంటే అగ్ని అనేటటువంటి జీర్ణశక్తి, దాంతో రోగనిరోధక శక్తికి ఉన్న సంబంధాన్ని మీరు తెలుసుకోవాలి. ఆయుర్వేదంలో ఈ రోగనిరోధక శక్తి అనేది కేవలం శరీరంలో రోగాలతో పోరాడే సామర్థ్యం మాత్రమే కాదు, ఇది మన జీర్ణశక్తి అంటే అగ్ని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా అగ్ని అనేది మన రోగనిరోధక శక్తి అంటే బయలాజికల్ స్ట్రెంగ్త్ని శాసిస్తూ ఉంటుంది. ఈ అగ్ని సక్రమంగా ఉంటేనే శరీరం శక్తివంతంగా ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఆహారాన్ని శక్తి కింద మారుస్తుంది. ఈ అగ్ని బలంగా ఉంటే ఎంత బ్యాక్టీరియా, వైరస్ ఉన్నా జబ్బులు రావు. ఉదాహరణకు మన గొంతులోంచి, మన నాలుక నుంచి కొద్దిగా కణాలను తీసుకొని మీరు మైక్రోస్కోప్ కింద చూడండి, దాంట్లో ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటాయి. అయినా మనం ఆ రోగాల బారిన పడకుండానే ఉంటున్నాం. ఎందుకు? మన జీర్ణశక్తి బలంగా ఉంది. బలంగా ఈ జీర్ణశక్తి ఉంటే అప్పుడు ఈ క్రిములు మన శరీరం మీద ప్రభావాన్ని చూపించలేవు. అగ్ని బలహీనపడితే జబ్బులు వచ్చేటటువంటి అవకాశం పెరుగుతుంది. అయితే అసలైన విషయం, ఈ రోగనిరోధక శక్తిని పెంచుకునే మార్గాలు ఏమిటి? ఇది కీలకం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆయుర్వేదం, ఆధునిక శాస్త్రం రెండు కూడా కొన్ని సులభమైనటువంటి మార్గాల్ని సూచిస్తున్నాయి. వీటిని మనం వరుసగా తెలుసుకొని కోరిలేట్ చేసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది వేడి నీళ్ళ గురించి, ఆహారం గురించి. చాలామంది చన్నీళ్ళు, శీతల పానీయాలు అంటే కోల్డ్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇవి మన జీర్ణశక్తిని అంటే అగ్నిని తగ్గిస్తాయి. ముఖ్యంగా గొంతులో ఉండేటువంటి సహజ రక్షణ వ్యవస్థలు దీంతో బలహీనపడతాయి. దీంతో గొంతు నొప్పి అంటే ఈ ఫ్యారింజైటిస్, స్వరపేటిక నొప్పి అంటే లారింజైటిస్, గొంతు పొంగురు, టాన్సిస్ వాపు, టాన్సిలైటిస్ లాంటి సమస్యలు వస్తాయి. అందుకే వేడివేడిగా ఉండేటువంటి పదార్థాలు తీసుకోవటం మంచిది. అలాగే ఈ శరీరంలో వేడిని పెంచేది, అగ్నిని పెంచేటటువంటి కాంబినేషన్ ఉంది. అల్లం, దాల్చిన చెక్క, యాలకులు ఇలాంటివి ఈ నీళ్ళకి వేసి మరిగించి టీలా తయారు చేసుకొని తాగితే మంచిది. ఇక ఆహార నియమాలను తెలుసుకోవటం ముఖ్యం. జీర్ణశక్తిని పెంచుకోవటానికి జీలకర్ర, కొత్తిమీర, అలాగే ధనియాలు, సోంపు, ఇంకా అల్లం, నిమ్మరసం కలిపి ఒక కషాయంలాగా తయారు చేసుకొని రోజు ఉదయం తాగటం అలవాటు చేసుకోవాలి. ఇది అగ్నిని పెంచుతూ రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇక రసరక్త మాంసం, మేధో, అస్థి, మజ్జ, శుక్రాలను సప్త ధాతువులు సంచరించే మార్గాలు ఉంటాయి. ఈ మార్గాన్ని పరిపుష్టం చేసేవి రసాయనాలు. ఆయుర్వేదంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ఔషధాలని వాడుతుంటాం. వీటిని రసాయనాలు అంటాం. ఉదాహరణకు చ్యవనప్రాస, దీంట్లో పిప్పళ్ళు ఉంటాయి, పైపర్ లవంగం, అశ్వగంధ ఉంటుంది, విథేనియా సామ్నిఫెరా, ఇలాగే చాలా రకాల బలవర్ధకమైన మూలికలు ఉంటాయి. రోజు 1 టీ స్పూన్ ఈ చ్యవనప్రాసని ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే శరీరానికి బలం చేకూరుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అతి ముఖ్యమైనది ప్రాణాయామం. రోగనిరోధక శక్తి అనేది ప్రాణం మీద ఆధారపడి ఉంటుంది. ప్రాణాయామం, యోగాసనాలు లాంటివి ప్రాణశక్తిని పెంచుతూ శరీరంలో ఈ ప్రాణవాయువుని అంటే ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతాయి. ప్రాణశక్తి బలంగా ఉంటే రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ రోగనిరోధక శక్తికి మూలమైనటువంటి అంశాలు ఏమిటి, మూల స్తంభాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి.
ఆయుర్వేదం ప్రకారంగా రోగనిరోధక శక్తి అనేది ఈ 3 స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది. అవి ఏమిటి? ఓజస్సు, తేజస్సు, అలాగే ప్రాణం. ఓజస్సు గురించి చెప్పాల్సి వస్తే, ఓజస్సు అనేది మన శరీరంలో కణాల స్థాయిలో పనిచేసే రోగనిరోధక వ్యవస్థ, సెల్యులర్ లెవెల్లో. ఇక తేజస్సు గురించి చెప్పాల్సి వస్తే, తేజస్సు అనేది వ్యవస్థల స్థాయిలో జరిగేటటువంటి జీవక్రియల పనితీరు, మెటాబాలిజం. ఇక ప్రాణం గురించి చెప్పాల్సి వస్తే, ప్రాణం అనేది శరీరంలో ఈ రెండింటి మధ్య ప్రవహించేటువంటి ఒక శక్తి, ఒక కమ్యూనికేషన్ ఫ్లో. ఈ 3 సమతుల్యంగా ఉంటేనే మన రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. ఈ సమతుల్యతను కాపాడుకుంటే మనం 100 ఏళ్ళు హాయిగా ఆరోగ్యంగా జీవించవచ్చు. టెక్నికల్గా ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. బయట ప్రపంచం నుంచి వచ్చేటటువంటి మార్పుల్ని మనం ఆపలేకపోవచ్చు. వాయురథకం దేశం కాలం అంటాం. కానీ మన జీవనశైలిని, మన ఆహారపు అలవాట్లని మార్చుకోవటం ద్వారా మన శరీరాన్ని మనం బలోపేతం చేసుకోవచ్చు. ఆయుర్వేదం చెప్పిన ఈ మార్గాల్ని పాటిస్తే జీవితంలో ఆనందంగా, ఆరోగ్యంగా మనం ఉండొచ్చు. అనారోగ్యం అనే చీకటి నీడ మన మీద పడకుండా కాపాడేదే ఆరోగ్యం అనేటటువంటి ఒక కాంతి. ఈ కాంతిని మనం వెలిగించుకోవటానికి మన అంతరంగంలో ఉన్న శక్తిని, రోగనిరోధక వ్యవస్థని పెంచుకోవాలి. ఇది అసంభవం కాదు, ఇది మన చేతుల్లోనే ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. దీంతో మన ఈ పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని, మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.